హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో రీసెంట్గా 4 days బ్యాక్ మనం స్టార్ట్ చేసినటువంటి ద హిందూ ఎనాలిసిస్ సిరీస్కి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ అండ్ ద ఎనాలిసిస్ పార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే ఈ వీడియోని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో చాలామంది ద హిందూ ఎనాలిసిస్ పీడిఎఫ్స్ కానీ లేకపోతే అదర్ సబ్జెక్ట్స్ యొక్క పీడిఎఫ్స్ గురించి అడుగుతున్నారు. యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఫర్ ఎడ్యుమీమ్స్ అండ్ అదర్ ఎగ్జైటింగ్ ఇనిషియేటివ్స్. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లోనే మీరు ఈ వీడియో అనేటటువంటి చూస్తున్నారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగకరమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తాను. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఇస్ అవర్ ఫేస్బుక్ పేజ్ నేమ్. సో ఫేస్బుక్లో పేజ్ని లైక్ చేసి కూడా మీరు చాలా అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. చాలామంది నాకు పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఈమెయిల్ ఐడి. యూ కెన్ ఈమెయిల్ మీ ఫర్ ఎనీ క్వైరీస్ ఆర్ ఇష్యూస్. అండ్ దాంతోపాటు నా పర్సనల్ నెంబర్ చూడండి, 8500671913. ఈ నెంబర్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏ క్వైరీస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే నాకు ఒక మెసేజ్ చేయండి అమ్మ. ఓకేనా? వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఫోన్ కూడా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే ఫర్ యువర్ రిఫరెన్స్. నేను ఇక్కడ పెట్టడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లోని మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. సుప్రీంకోర్ట్ సీక్స్ సెంటర్స్ రిప్లై ఆన్ ఇష్యూ ఆఫ్ మెరైటల్ రేప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 సొసైటీ, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ ఈస్ మెరైటల్ రేప్. సో ఫస్ట్ మనం మెరైటల్ రేప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత ఈ ఆర్టికల్ని మనం అనలైజ్ చేద్దాం, డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. కానీ దానికంటే ఒక చిన్న మాట ముందు. సో ఏంటి అంటే మన హిందూ ఎనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం అనేటటువంటిది పెట్టాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? నా కోసం ఒక్క హెల్ప్ అనేటువంటి చేయండి. అండ్ మనం యూపీఎస్సీ హిస్టరీ అండ్ దాంతోపాటు యూపీఎస్సీ పాలిటీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కోర్సెస్ జిఎస్ కోర్సెస్ మనకి ఇప్పుడు పెయిడ్ కోర్సెస్గా ఉన్నాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఫీజు ఎంత అంటే కేవలం 999 రూపీస్ మాత్రమే, 1000 రూపాయలు మాత్రమే. అర్థమైందా? సో మామూలుగా ఫీజు 5000, బట్ చాలామంది స్టూడెంట్స్ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ని మాసెస్కి తీసుకెళ్లాలనే అద్భుతమైన ఆశయంతో మనం స్టార్ట్ చేశాం కాబట్టి ఇనిషియేటివ్ని. సో జస్ట్ 999కే మీరు ద బెస్ట్ క్లాసులు అనేటటువంటి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే ఆప్షనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. యూపీఎస్సీ ఆంథ్రపాలజీ ఒకటి అండ్ యూపీఎస్సీ సోషియాలజీ ఒకటి. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ ఈచ్ ఆప్షనల్ యొక్క ఫీజు కేవలం 5000 రూపీస్ మాత్రమే నాన్న. అర్థమైందా? కేవలం 5000 రూపీస్ మాత్రమే. అండ్ వితిన్ 2 days అంటే 21st నుంచి ఈ ఫీజు అనేటటువంటిది 8000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ద బెస్ట్ క్లాసెస్ అండ్ ద బెస్ట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం వమ్ము కాదు. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మెరైటల్ రేప్. మెరైటల్ రేప్ అంటే అర్థం ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి మొదట. ఓకేనా? సో ఫస్ట్ రేప్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ నాన్ కన్సెన్సస్ సెక్షువల్ అసాల్ట్ కమిటెడ్ బై అన్ ఇండివిజువల్ ఆన్ ద అదర్. ఒక వ్యక్తి అవతల వ్యక్తి యొక్క ఇష్టం అనేటటువంటిది కానీ సమ్మతం అనేటటువంటిది లేకుండా అవతల వ్యక్తి మీద సెక్షువల్ అసాల్ట్కి పార్టిసిపేట్ చేస్తే దాన్ని మనం రేప్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో మెరైటల్ రేప్ అంటే ఏంటి? రేప్ కమిటెడ్ ఆన్ ద పర్సన్ హూమ్ సమ్వన్ మ్యారీడ్. సో అతని యొక్క లైఫ్ పార్ట్నర్ మీద, పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మీద రేప్కి కమిట్ చేస్తే దాన్ని మెరైటల్ రేప్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రపంచంలో 100కు పైగా దేశాలు ఈ మెరైటల్ రేప్ని క్రిమినలైజ్ చేసినప్పటికీ భారతదేశంలో మెరైటల్ రేప్ అనేటటువంటిది ఇంకా క్రిమినలైజ్
కాలేదు. అంటే ఒక వ్యక్తి తాను పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తన మీద రేప్ చేసినా సరే అతను క్రిమినల్గా, నేరస్తుడిగా పరిగణింపబడడు మన భారతదేశంలో. సో వాట్ sections in Indian Penal Code, they govern, they define this particular rape, and marital rape కి ఎక్సెప్షన్ అనేటువంటిది ఏముండడం అనేటువంటిది జరిగింది, ఎందుకు ఆ ఎక్సెప్షన్ ఉండడం అనేటువంటిది జరిగింది, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ మ్యారిటల్ రేప్, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ దిస్ పర్టికులర్ మ్యారిటల్ రేప్, ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట దిస్ పర్టికులర్ మ్యారిటల్ రేప్ అనేటటువంటి విషయం ఎందుకు న్యూస్లోకి రావడం అనేటువంటిది జరిగింది, వై వీఆర్ స్పీకింగ్ అబౌట్ మ్యారిటల్ రేప్ చూడండి. సో ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయమని, దాన్ని నేరంగా పరిగణించమని సుప్రీంకోర్టులో చాలామంది మహిళా సంఘాల వాళ్ళు, చాలామంది ప్రోగ్రెసివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అభ్యుదయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ని నమోదు చేయడం అనేటువంటి జరిగింది. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఆన్ ఫ్రైడే, శుక్రవారం నాడు గవర్నమెంట్కి ఏమడిగింది అంటే, మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేసేటటువంటి విషయంలో మీ యొక్క రెస్పాన్స్ ఏంటి, క్రిమినలైజ్ చేద్దాం అనుకుంటున్నారా లేదా చేయకూడదు అనుకుంటున్నారా, వాట్ ఆర్ యువర్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పి అడగడం అనేటటువంటిది జరిగింది. దీస్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ది ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ అనేటటువంటిది నేరంగా పరిగణించకపోవడం పట్ల అది రాజ్యాంగబద్ధమా కాదా అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 375 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ అనేటటువంటిది డిఫైన్స్ వేరియస్ క్రైమ్స్, సివిల్ క్రైమ్స్ అండ్ దాంతోపాటు అదర్ క్రైమ్స్ని ఇది ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, డిఫైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అందులో సెక్షన్ 375 ఏదైతే ఉంటుందో అది రేప్ని డిఫైన్ చేయడం అనేటువంటి జరిగింది. రేప్ని డిఫైన్ చేసింది కానీ ఇట్ నెవర్ క్రిమినలైజ్డ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్కి ఒక ఎక్సెప్షన్ అనేటటువంటిది ఇచ్చింది. ఎక్సెప్షన్ 2 ఇన్ సెక్షన్ 375 ఏం చెప్తుంది అంటే, 15 ఏళ్లకు పైబడినటువంటి లైఫ్ పార్ట్నర్ మీద ఒక వ్యక్తి సెక్షువల్ అసాల్ట్కి పాల్పడితే అది రేప్ కింద పరిగణింపబడదు అని చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే తన భార్య ఎవరైతే ఉన్నారో, తన భార్య 15 ఏళ్లకు పైబడి ఉంటే తన భార్యకి ఇష్టం లేకుండానైనా ఆ వ్యక్తి సెక్షువల్ అసాల్ట్కి పాల్పడితే, ఆ వ్యక్తి సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే అది రేప్ కింద పరిగణింపబడదు అని చెప్పి ఎక్సెప్షన్ 2 ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అంటే వాట్ దిస్ ఎక్సెప్షన్ 2 అనేటటువంటిది ఇస్తుంది, దిస్ ఎక్సెప్షన్ 2 ఈజ్ గివింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మ్యారీడ్ పర్సన్స్ టు రేప్ దేర్ స్పౌజెస్. అంటే వాళ్ళ భార్యలని రేప్ చేసేటటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేటటువంటిది మ్యారేజ్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఎక్సెప్షన్ 2. అవునా కాదా? సో ఇది సరైనటువంటిది కాదు. మ్యారీడ్ ఉమెన్ని, అన్మ్యారీడ్ ఉమెన్ని ఇక్కడ అన్ఈక్వల్గా ట్రీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 అనేటటువంటి ఉంటాయి. ఇందులో ఆర్టికల్ 14 ఏదైతే ఉంటుందో ఇట్ గివ్స్ రైట్ టు ఈక్వాలిటీ. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా ట్రీట్ చేయబడతారని చెప్తుంది. బట్ కానీ ఇక్కడ నువ్వు పెళ్ళైనటువంటి వాళ్ళని, పెళ్ళి కానటువంటి వాళ్ళని వేరేగా చూస్తున్నావు, ఇలా డిస్క్రిమినేట్ చేస్తున్నావు, ఒకరిని వివక్ష చూపిస్తున్నావు పెళ్ళైన వాళ్ళ మీద అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? అది రాజ్యాంగబద్ధమైనదా కాదా? ఆర్టికల్ 15 అసలు డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఉండకూడదని చెప్తుంది. బట్ కానీ యు ఆర్ డిస్క్రిమినేటింగ్ ఎగనెస్ట్ దిస్ మ్యారీడ్ ఉమెన్ కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది పిటిషన్స్ అనేటటువంటి నమోదు చేశారు. బట్ అందులో ఒక జడ్జి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బెంచ్లో ఉన్నటువంటి ఒక జడ్జి సి హరిశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది, he disagreed and said the exception under the rape law was based on an intelligible differentia అని చెప్పింది. అని చెప్పారు ఆయన. మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేయడం తగదు, అది సరికాదు అని ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. డిస్క్రిమినేషన్ ఉంది, ఒప్పుకుంటాం, కరెక్టే. ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ని అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ని డిస్క్రిమినేషన్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. బట్ దట్ ఈస్ ఇంటెలిజిబుల్, అంటే దట్ ఈస్ యాక్సెప్టబుల్, దట్ ఈస్ అండర్స్టాండబుల్ అని చెప్పి మనకి ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మ్యారిటల్ రేప్ అండ్ దాంతోపాటు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఎక్సెప్షన్ ఇన్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ఇవన్నీ మనం మాట్లాడాలి. వినండి అమ్మా.
వాట్ ఎగ్జాక్ట్లీ మెరైటల్ రేప్ ఎగ్జంప్షన్? ఇందాక నుంచి మెరైటల్ రేప్ ఎగ్జంప్షన్ చెప్తున్నాను కదా, ఏంటి ఎగ్జంప్షన్ చూడండి. సెక్షన్ 375 ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ ఇట్ డిఫైన్స్ రేప్. రేప్ అనేటటువంటి ఒక పదాన్ని, ఈ నేరాన్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఎప్పుడు ఒక పర్టికులర్ చర్య అనేటటువంటిది రేప్ అవుతుందో చెప్తుంది. ఏ మ్యాన్ ఈజ్ సెడ్ టు కమిట్ రేప్. ఒక వ్యక్తి రేప్ చేశాడు, రేప్ చేయడం అనేటటువంటి జరిగిందని ఎప్పుడు చెప్పబడుతుంది? who except in the case hereafter accepted has sexual intercourse with a woman under circumstances falling under any of the 6 following descriptions. ఈ 6 ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్లో ఏ డిస్క్రిప్షన్లో అయినా ఒక వ్యక్తి ఒక ఉమెన్ మీద ఇది చేస్తే అది రేప్ కింద పరిగణింపబడుతుంది. వాట్ ఈస్ దట్ క్రైటీరియా చూడండి. ఎగనెస్ట్ హెర్ విల్, ఎగనెస్ట్ హెర్ కన్సెంట్. సో ఆవిడకి ఇష్టం లేకుండా ఆ వ్యక్తి మీద బలాత్కారం చేశాడు అనుకోండి, ఆ మహిళ మీద కానీ ఆ స్త్రీ మీద కానీ, అది రేప్ అవుతుంది. వితౌట్ హెర్ కన్సెంట్, తన ఇష్టాలను తెలుసుకోకుండా ఆయన చేశాడు అనుకోండి, అది కూడా రేప్ కింద పరిగణింపబడ్డం అనేటటువంటి జరుగుతుంది. విత్ హెర్ కన్సెంట్, తన ఇష్టంతో చేసినప్పటికీ, బట్ హెర్ కన్సెంట్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ బై పుల్లింగ్ హెర్ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ హూమ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ ఆఫ్ హర్ట్. మీ నాన్నను చంపేస్తాను, మీ తమ్ముడిని చంపేస్తాను, లేకపోతే నీ మీద యాసిడ్ పోస్తాను అనే బలవంతం చేసి ఆ అమ్మాయిని ఒప్పించావు అనుకోండి, అది కూడా రేప్ కింద పరిగణింపబడ్డం అనేటువంటి జరుగుతుంది. విత్ హెర్ కన్సెంట్ when at the time of giving such consent by reason of unsoundness of mind or intoxication or the administration by him personally or through another or any stupefying or wholesome substance who is unstable to understand the nature and consequences that to which she gives consent. చూడండి, సింపుల్. ఇది ఒకవేళ మత్తు మందులు ఇచ్చి కానీ, లేకపోతే తన మైండ్ సరిగ్గా లేనప్పుడు కానీ, సో మెంటల్ డిజబిలిటీతో బాధపడుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నువ్వు బలాత్కారం చేసావు అనుకోండి, అది కూడా రేప్ కింద పరిగణింపబడ్డం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో దీస్ క్రైటీరియా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 4 డిస్కస్ చేశాం కదా, ఇంకొక 2 చూడండి. విత్ ద కన్సెంట్ వెన్ ద మ్యాన్ నోస్ దట్ హీ ఈజ్ నాట్ హర్ హస్బెండ్. తను ఆ వ్యక్తి తన భర్త కాదు అని చెప్పి ఆ వ్యక్తికి తెలిసుండి, అండ్ దట్ హర్ కన్సెంట్ ఈస్ గివెన్ బికాస్ షీ బిలీవ్స్ దట్ హీ ఈజ్ ఎనదర్ మ్యాన్ టు హూమ్ షీ ఈజ్ ఆర్ బిలీవ్స్ హెర్ సెల్ఫ్ టు బి లాఫుల్లీ మ్యారీడ్. అంటే ఆ వ్యక్తికి తను ఆ అమ్మాయి యొక్క భర్త కాదని తెలుసు, బట్ కానీ ఆయన తన్ని మ్యానిపులేట్ చేశాడు అనుకోండి, ఐఎమ్ లాఫుల్లీ మ్యారీడ్ టు యూ అని చెప్పి మ్యానిపులేట్ చేసి ఒకవేళ ఇది చేశాడు అనుకోండి, అప్పుడు అది ఏమవ్వడం అనేటటువంటి జరుగుతుంది, రేప్ అవ్వడం అనేది జరుగుతుంది. విత్ ఆర్ వితౌట్ కన్సెంట్ వెన్ షీ ఈజ్ అండర్ 16 years ఆఫ్ ఏజ్. 16 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి అమ్మాయి పెళ్ళైనప్పటికీ పెళ్ళి కానప్పటికీ, తన భార్య అయినప్పటికీ భార్య కానప్పటికీ, తనకిష్టం ఉన్నప్పటికీ తనకిష్టం లేనప్పటికీ 16 ఏళ్ల లోబడి ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మీద సో సెక్షువల్ అసాల్ట్కి పాల్పడితే, సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే అది రేప్ కింద పరిగణింపబడ్డం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఒక పర్టికులర్ అఫెన్స్, ఒక చర్య రేప్గా పరిగణింపబడ్డానికి ఏం చేశారు? పెనిట్రేషన్ ఈజ్ సఫిషియంట్ టు కన్స్టిట్యూట్ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్. అర్థమైందా? అంటే పెనిట్రేట్ చేస్తే, ఒకవేళ మేల్ జెనిటల్ ఆర్గాన్స్ని ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్లో పెనిట్రేట్ చేయడం అనేటటువంటిది రేప్ కింద పరిగణింపబడుతుంది. సో ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ క్లాజ్ అనమాట. అంటే దిస్ జెనిటల్ మ్యూటిలేషన్ కానీ ఇవన్నీ రేప్ కింద పరిగణింపబడవా? అంటే పెనిట్రేషన్ కాకుండా అదర్ సెక్షువల్ అసాల్ట్కి పాల్పడ్డారనుకోండి, అది రేప్ కింద పరిగణింపబడదా అని చెప్పి చాలా మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుని ఈ సందర్భంలో కూడా ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. బట్ ఈ సెక్షన్ 375కి ఎక్సెప్షన్ కూడా ఉందమ్మా. ఏంటా ఎక్సెప్షన్ చూడండి. సెక్షువల్ ఇంటర్ కోర్స్ బై ఎ మ్యాన్, ఒక వ్యక్తి సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే ఎవరితో? విత్ హిస్ ఓన్ వైఫ్, తను పెళ్లి చేసుకున్నటువంటి భార్యతో. ద వైఫ్ నాట్ బీయింగ్ అండర్ 15 years ఆఫ్ ఏజ్ ఈజ్ నాట్ రేప్. 15 ఏళ్ల పైబడి ఉన్నటువంటి తన భార్యని, తన భార్య యొక్క ఇష్టం లేకుండా తన మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తే, సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే అది ఏమవ్వదు, రేప్ అవ్వదు అని చెప్పి ఎక్సెప్షన్ అనేటటువంటిది, ఎక్సెప్షన్ 2 ఆఫ్ సెక్షన్ 375 చెప్పడం అనేటువంటిది జరుగుతుందమ్మా. క్లారిటీ వచ్చిందా నాన్న మీ అందరికీ? So this exception is grossly unconstitutional. Here you are discriminating married women and unmarried women. Here the institution called marriage that is giving driving license to a man to rape her own wife. అవునా కదా? ఇక్కడ మీకు అది కనిపిస్తుందా లేదా? ఇఫ్ యూ జస్ట్ టై ఎ నాట్ అరౌండ్ హెర్ నెక్, ఒక అమ్మాయి మెడ చుట్టూ తాళి కట్టినంత మాత్రాన నువ్వు ఆ అమ్మాయి తాళి కడితే ఏం జరుగుతుంది? ఆ తాళి అనేటటువంటిది నీకు డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఉపయోగపడుతుంది అమ్మాయిని రేప్ చేయడానికి. ఒకవేళ
బిఫోర్ ద ఆల్మైటీ, అమ్మాయి చేతిలో అమ్మాయి వేనికి రింగ్ తొడిగిన వెంటనే యూ ఆర్ గివెన్ ద డ్రైవింగ్ లైసెన్స్ టు రేప్ హెర్. అండ్ ఒక అమ్మాయితో నికా చేసుకున్న, నికానామా సైన్ చేసిన, దట్ ఈస్ గివింగ్ డ్రైవింగ్ లైసెన్స్ టు యూ టు రేప్ హెర్. దట్ ఈస్ గ్రాస్లీ అన్కాన్స్టిట్యూషనల్. అవునా కదా? అందుకే చాలా మహిళా సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొగ్గోలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ లెట్ us లుక్ ఎట్ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ క్రిమినలైజింగ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ అనేటటువంటిది ఎందుకు క్రిమినలైజ్ చేయాలి అని చెప్పి కొంతమంది మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి, ఎ మ్యారేజ్ షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ ఎ లైసెన్స్ ఫర్ ఎ హస్బెండ్ టు ఫోర్సబుల్లీ రేప్ హిస్ వైఫ్ వితౌట్ ఇంప్యూనిటీ. మ్యారేజ్ అనేటటువంటిది అతని డ్రైవింగ్ లైసెన్స్, ఒక లైసెన్స్ లాగా ఉపయోగపడుతుంది. సో తన భార్యను రేప్ చేయడానికి అది మ్యారేజ్ అనేటటువంటిది ఒక లైసెన్స్ లాగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు అని చెప్పి మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేయాలి అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ద డాక్ట్రైన్ ఆఫ్ కన్వర్చర్, ద డాక్ట్రైన్ ఆఫ్ కవర్చర్ మనకి ఎక్కడ కనిపించడం అనేది జరుగుతుంది? వి సీ ఇన్ ప్యాట్రియార్కల్ కమ్యూనిటీస్, అంటే మేల్ డామినెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి కమ్యూనిటీస్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద మేల్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన అని భావించేటువంటి ఫ్యామిలీస్లో ఇది కనిపిస్తుంది. మామూలుగా ఉమెన్ కంటూ వాళ్ళకి అటానమీ అంటూ ఉండదు. సో పెళ్ళవనం అయినా ముందు వరకు పలానా వ్యక్తి యొక్క కూతురు అని చెప్పి వాళ్ళు పరిగణింపబడతారు సొసైటీలో. పెళ్ళైన తర్వాత పలానా వ్యక్తి యొక్క భార్య అని చెప్పి పరిగణింపబడతారు తప్ప వాళ్ళకంటూ ఒక అటానమీ కానీ స్వయం ప్రతిపత్తి కానీ ఉండడం అనేటటువంటి జరుగుతుందా? ఉండడం అనేటటువంటి జరగదు. అది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ఇన్ఈక్వాలిటీ అని చెప్పి మనకు కొంతమంది చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ద డాక్ట్రైన్ ఆఫ్ కవర్చర్. ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ డిడ్ నాట్ ఎలో మ్యారీడ్ ఉమెన్ టు ఓన్ ప్రాపర్టీని ఓన్ చేసుకునే అధికారం అండ్ తన హస్బెండ్ యొక్క ఐడెంటిటీ కాకుండా తనకంటూ ఓన్ ఐడెంటిటీ ఏర్పాటు చేసుకునే హక్కు మామూలుగా ఇండియాలో ఆడవాళ్ళకు ఉండడం అనేటువంటిది జరగదు. అవునా కదా? హస్బెండ్ యొక్క ఇంటి పేరుని తీసుకుంటారు. పెళ్లి ముందు ఫాదర్ యొక్క ఇంటి పేరు ఉంటుంది, పెళ్లి తర్వాత హస్బెండ్ యొక్క ఇంటి పేరు రావడం అనేటువంటిది జరుగుతుంది, హస్బెండ్ యొక్క కులం వస్తుంది, హస్బెండ్ యొక్క మతం వస్తుంది. దిస్ డాక్ట్రైన్ ఆఫ్ కవర్చర్ అనేటటువంటిది మేల్ డామినెన్స్ ఇండికేట్ చేస్తుంది. అండ్ దిస్ పర్టికులర్ ఎక్సెప్షన్ కూడా మేల్ డామినెన్స్ ఇండికేట్ చేస్తుంది. భార్యని అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు రేప్ చేసుకోవచ్చు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎగనెస్ట్ బేసిక్ రైట్స్ ఆఫ్ ఉమెన్, మహిళల యొక్క కనీస హక్కులు ఏవైతే ఉన్నాయో కాలు రాయబడుతున్నాయి అని చెప్పి మనకు చెప్తున్నారు. ఇండియన్ ఉమెన్ డిజర్వ్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ అండర్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? సో ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సెక్స్ ఎవ్రీవన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, రైట్? బట్ కానీ ఇక్కడ ఉమెన్కి ఈక్వల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉందా? ఉమెన్కి ఈక్వల్ ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. బాడీలీ ఇంటిగ్రిటీ ఈజ్ ఇంట్రిన్సిక్ టు ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఉంటుంది. ఇది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని గ్యారంటీ చేయడం అనేటువంటి జరుగుతుంది. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది బాడీలీ ఇంటిగ్రిటీ, బాడీలీ అటానమీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21, ఈజ్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్, ఇట్ ఈస్ ఇన్వైలబుల్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం అనేటువంటి జరిగింది. ఉమెన్ ఈజ్ ఎంటైటిల్ టు రిఫ్యూజ్ సెక్షువల్ రిలేషన్స్ విత్ హర్ హస్బెండ్. ఉమెన్ ఈజ్ ఎంటైటిల్ టు సే నో. సో తన బాడీ మీద తనకి పూర్తి హక్కు అనేటువంటిది ఉంది, ఎయిదర్ షీ ఈజ్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, రైట్? సో ఇది ఆర్టికల్ 21లో బాడీ అటానమీ ఆర్టికల్ 21లో భాగంగా అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. వేరే మ్యారిటల్ రేప్కి వచ్చేటప్పటికి భారత న్యాయ వ్యవస్థలు కానీ, భారత చట్టసభలు కానీ, లేకపోతే భారత కార్యవర్గ మండలి కానీ ఇవన్నీ మౌనంగా ఎందుకు ఉంటున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. ద జస్టిస్ వర్మ కమిటీ సెటప్ ఇన్ ద నిర్భయ గ్యాంగ్ రేప్ కేస్ and the United Nations Committee on Elimination of Discrimination Against Women in 2013 had recommended that Indian government should criminalize marital rape. So 100కు పైగా దేశాలు marital rape ని క్రిమినలైజ్ చేస్తే ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తూ ఉంటే భారతదేశం, we boast about being egalitarian society, we boast about being the largest democracy, we boast about upholding human rights in the country, right? మనం గర్వంగా చెప్పుకుంటాం. మరి ఇలాంటి ఒక డ్రకానియన్ ఒక పర్టికులర్ ఎక్సెప్షన్ నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అని చెప్పి చాలా అంతర్జాతీయ సంస్థలు కూడా ఎన్నోసార్లు భారత ప్రభుత్వాలకు వారించడం అనేటువంటి జరిగింది. రేప్ ఈజ్ రేప్ అనేటటువంటిది ఎప్పుడు రేపే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్పెట్రేటర్. సో ఆ వ్యక్తి భర్త అయినప్పటికీ, చేసినటువంటి వ్యక్తి భర్త అయినప్పటికీ, భర్త కానప్పటికీ, ఇన్ ద ఏజ్ ఆఫ్ ద సర్వైవర్, సో విక్టిమ్ యొక్క ఏజ్ ఎంత అయినప్పటికీ, ఒక 3 ఏళ్ళ ఆడపిల్ల చిన్నపిల్ల మీద అయినప్పటికీ, లేకపోతే 70 ఏళ్ళ బామ్మ మీద అయినప్పటికీ రేప్ అనేటటువంటిది ఆల్వేస్ రేప్, రైట్? రేప్ని రేప్ లాగా ఇది చేయాలి, కానీ ఈ మధ్యలో ఎక్సెప్షన్ పెట్టడం ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనకి చాలామంది ప్రోగ్రెసివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అభ్యుదయవాదులు కానీ లేకపోతే మహిళా సంఘాలు కానీ వాపోవడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ in favor of criminalizing marital rape. Now let us look at some arguments against criminalizing marital rape. Marital rape criminalize చేయకూడదు అని కొంతమంది అంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటో కూడా చూద్దాం, వినండి. So look at this arguments against criminalizing marital rape. Destabilize marriage as an institution. ఒకవేళ మ్యారిటల్ రేప్ అనేటటువంటి దాన్ని క్రిమినలైజ్ చేస్తే
మ్యారేజ్ అనేటటువంటి ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ డీస్టెబిలైజ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఫ్యామిలీస్లో, కుటుంబాల్లో ఒక గందరగోళం, అనార్కీ అనేటటువంటిది అవుతుంది. డీస్టెబిలైజ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మహిళలు ఒక టూల్ లాగా పురుషుల్ని వేధించే అవకాశం ఉంటుంది. వేధించడానికి మ్యారిటల్ రేప్ని ఒక టూల్ లాగా వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అతను నిజంగా రేప్ చేశాడో లేదో అనేటటువంటి విషయాన్ని ఎవరు చూస్తారు? ఎవరైనా బెడ్రూమ్లోకి వెళ్ళి మరి పరిశీలిస్తారా? అది కుదరదు అని చెప్పడం అనేది జరిగింది. మిస్యూజ్ ఆఫ్ లా, చెప్పాను కదా, చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ మే బికమ్ అన్ ఈజీ టూల్ ఫర్ హెరాసింగ్ ద హస్బెండ్స్ బై మిస్యూజింగ్ ద లా సిమిలర్ టు మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ 498A. రైట్, హెరాస్మెంట్ కాజ్ టు ఏ మ్యారీడ్ ఉమెన్ బై హర్ హస్బెండ్స్ అండ్ ఇన్లాస్. సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఎలా అయితే చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, ఆడవాళ్ళు కట్నం కోసం కానీ డబ్బు కోసం కానీ. సో దేర్ వాజ్ మెనీ ఇన్స్టెన్సెస్, రైట్. సో అలాగే ఇది కూడా క్రిమినలైజింగ్ మ్యారిటల్ రేప్ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. డైవర్సిటీ ఇన్ కల్చర్స్ ఆఫ్ ద స్టేట్స్. చాలా 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 దేశాల్లో మ్యారిటల్ రేప్ అనేటువంటిది క్రిమినలైజ్ చేశారు, కరెక్టే. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ సిచ్యువేషన్ ఇండియా. ఇండియా ఈజ్ వెరీ డైవర్స్. ఇండియా అనేటటువంటి డైవర్స్. ఇండియాలో మనకి పేట్రియార్కల్ సొసైటీస్ కనిపిస్తాయి, మేట్రియార్కల్ సొసైటీస్ కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. క్రిమినల్ లా ఈజ్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. క్రిమినల్ లా అనేటటువంటిది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి స్కెడ్యూల్ 7లో 3 లిస్టులు అనేటటువంటివి ఉంటాయి. ఒకటి సెంటర్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాన్కరెంట్ లిస్టు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటాం. సెంటర్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేస్తాయి. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎవరు ఓన్లీ బోత్ స్టేట్ అండ్ సెంటర్ కెన్ మేక్ లాస్. బట్ దేనిలో ఉంది? క్రిమినల్ లా అనేటటువంటిది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది. సో దీని మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకి ఉంటుంది, కేంద్రానికి కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అండ్ దెర్ ఇస్ ఎ వాస్ట్ డైవర్సిటీ ఇన్ ద కల్చర్స్ ఆఫ్ దీస్ స్టేట్స్. మన రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలో ఉండేటువంటి కల్చర్, వే ఆఫ్ లైఫ్ ఇంకొక రాష్ట్రంలో ఉండదు. ఫుడ్లో చేంజ్ ఉంటుంది, వేషధారణలో చేంజ్ ఉంటుంది, ఏదో మ్యారేజ్లో చేంజ్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, కిన్షిప్లో చేంజెస్ అనేటటువంటివి ఉంటాయి. సో ఇండియాలో ఒక యూనివర్సల్ లా అనేటటువంటిది ఆస్పెక్ట్లో తీసుకురావడం కష్టం అని చెప్పి మనకి చాలా 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 సార్లు చాలామంది చెప్పడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? బట్ మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, దిస్ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయాలా, దాన్ని క్రిమినలైజ్ చేయకూడదా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు కాంప్రహెన్సివ్గా మ్యారిటల్ రేప్ గురించి అర్థమైందని అనుకుంటున్నానమ్మా. సో ఇంత కాంప్రహెన్సివ్గా నేర్చుకుంటే రేపు పొద్దున్న ఇంకొకసారి మ్యారిటల్ రేప్ న్యూస్లోకి వచ్చినప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అవసరం లేదు. యూ జస్ట్ కెన్ గో త్రూ ద పీడిఎఫ్ అండ్ యూ జస్ట్ కెన్ learn the topics. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న. సో వీటన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఒక్క లైక్ అనేటటువంటిది చేయండి నా కోసం ఒక్క లైక్ చేసి వీలైతే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా, ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? వినండి. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక సెట్ టు రివైవ్ అండ్ అప్గ్రేడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రనిల్ విక్రమసింఘే ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే, ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మేము రివైవ్ చేయబోతున్నాము, మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేయబోతున్నామని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఆర్టికల్ మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మ. అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ మీ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో అర్థం కావాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో అర్థమైన తర్వాత, ఎందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిఫరెంట్ కంట్రీస్ సైన్ చేస్తాయో తెలుసుకున్న తర్వాత దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో చూడండి అమ్మా. సో చూడండి అన్న, మొదట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అర్థం కావాలంటే ట్రేడ్ అంటే ఏంటి? వాణిజ్యము, అంతేనా? మరి వాణిజ్యం అనేది ఎలా జరుగుతుంది? రెండు కంట్రీస్ మధ్య వాణిజ్యం జరుగుతుంది. అప్పుడు 2 పార్టీస్ వేసుకుందాం. ఒకటి ఇక్కడ ఇండియా, రెండవది యూకే వేద్దాం, ఓకేనా? సో ఏం జరుగుతుంది? ఇండియా నుంచి యూకేకి గూడ్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. యూకే నుంచి ఇండియా తెచ్చుకుంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అని చెప్తాం. ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటాయి. అయితే కంట్రీస్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఇండియా నుంచి యూకేకి వెళ్ళేటటువంటి గూడ్స్ మీద యూకే అనేది డ్యూటీస్ వేస్తుంది, సుంకాలు అని చెప్పి అంటాం. అంటే కొంత ట్యాక్స్, పన్ను అనేది విధించడం అనేది జరుగుతుంది. సో ఇండియా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక వస్తువు ధర 10,000 రూపాయలు ఉందనుకోండి. సో యూకే అనేది 10% డ్యూటీ వేసింది అనుకోండి. యూకేకి వచ్చేటప్పటికి అదే వస్తువు ధర ఎంత అయిపోతుంది? 11,000 రూపాయలు అవుతుంది. మరి ఎందుకు సార్ కంట్రీస్ డ్యూటీస్ వేస్తాయి? మొదట వాళ్ళకి ఇన్కమ్ అవసరమా లేదా? ఇన్కమ్ అనేది అవసరం. సెకండ్ ఇది ఏంటి అంటే, వాళ్ళ దేశీయ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, అర్థమైందా?
ఎందుకంటే 10,000 రూపాయలకి ఇక్కడ యూకేకి వచ్చేసింది అనుకోండి, యూకేలో యూకే కంపెనీల తాలూకా ఫోన్ ఏమో 12,000 అనుకోండి, ప్రజలు మా దేశంది కొనాలని ఏమైనా అనుకుంటారా? ఏది తక్కువకి వస్తే అదే కొంటారు, మన 10,000దే కొంటారు. సో వాళ్ళ డొమెస్టిక్ కంపెనీస్ తాలూకా ఆదాయం అనేది పడిపోతుందా లేదా? పడిపోతుంది, రైట్. సో అందుకు డ్యూటీస్ వేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఇలాంటి టారిఫ్ బ్యారియర్స్ లాంటివి ఏమీ లేకుండా గూడ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అంటే ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్ అనేది తగ్గించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఏం చేస్తారు? దిస్ డ్యూటీస్ లేదా టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎయిదర్ జీరో చేస్తారు, లేకపోతే కన్సెషనల్ ట్రీట్మెంట్ అయినా ఇస్తారు. డ్యూటీస్ లో కొంత తగ్గిస్తారు. అన్ని కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి వస్తువుల మీద యూకే అనేది డ్యూటీ 10% వేసింది అనుకోండి. ఒకవేళ ఇండియాకి యూకేకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకోండి, జీరో చేసేయచ్చు, 10% కూడా వేయకపోవచ్చు, లేకపోతే దీని ఒక 2%కి 2% మాత్రమే ఉంచవచ్చు, 8% తగ్గించవచ్చు. అర్థమైందా? సో ఇలా కన్సెషనల్ ట్రీట్మెంట్ కూడా విధించడం అనేది జరుగుతుంది. ఈ ఆస్పెక్ట్స్ మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో సింపుల్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ నేషన్స్ దట్ ఫెసిలిటేట్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ బిట్వీన్ టూ కంట్రీస్ అండి. ద ఫెసిలిటేట్ no concessional tariff rate or zero tariff rate for goods that are being exported and imported between two countries. అర్థమైందా? సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థమైంది. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకేసారి సైన్ చేసేస్తారా అంటే సైన్ చేయరు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క జర్నీ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో? తప్పకుండా డైలాగ్, చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత when these two nations convinced that బోత్ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్కి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు అనుకుంటే దే సైన్ అన్ ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ముందు ఒక ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది సైన్ చేస్తారండి. ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ మొత్తం అన్ని గూడ్స్ మీద తారిఫ్ జీరో చేయడం, లేకపోతే తారిఫ్ అనేది తగ్గించడం, డ్యూటీ అనేది తగ్గించడం కాకుండా ఓన్లీ సమ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయి కొన్ని వస్తువుల మీద మాత్రమే జీరో తారిఫ్ లేదా నో తారిఫ్ అనేది కన్సెషనల్ తారిఫ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వాళ్ళకి ఒకవేళ రేపు పొద్దున ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నా ఎటువంటి ఇంప్లికేషన్స్ వాళ్ళ ఎకానమీ మీద పడవు అని వాళ్ళు అనుకున్న తర్వాతే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ని వాళ్ళు దేని కింద అప్గ్రేడ్ చేస్తారు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద వాళ్ళు అప్గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందనన్నా? సింపుల్ గా ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ ఏంటి? దే ఆర్ యూజ్ టు రెడ్యూస్ టారిఫ్స్ ఆన్ ద ట్రేడ్ ఆఫ్ సెర్టైన్ ఐటమ్స్ బిట్వీన్ టూ నేషన్స్ ఆర్ ట్రేడింగ్ బ్లాక్స్ ప్రియర్ టు ద కన్క్లూజన్ ఆఫ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్క్లూడ్ చేయక ముందు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వక ముందు స్టేజ్ లో సైన్ అయ్యేటటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎర్లీ హార్వెస్ట్ ప్లాన్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిడిసర్ టు ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందు అది సైన్ చేయడం అనేది జరుగుతుంది బిట్వీన్ టూ నేషన్స్. అర్థమైందా? రైట్. సో రెండు కంట్రీస్ మధ్య కాన్ఫిడెన్స్, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అవ్వడం వల్ల రెండు కంట్రీస్ కి ఎటువంటి, ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే ఏమైపోతుందో, యూకేలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని మా కంట్రీకి వచ్చేస్తాయేమో, దానివల్ల మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో నష్టపోతాయేమో, దేశీయ కంపెనీ, ఇండియా భయం ఉందనుకోండి యూకేకి. సో ఇండియాలో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫేమస్, వాళ్ళన్నీ యూకేకి వచ్చేస్తాయేమో, సో యూకే తాలూకా డొమెస్టిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫెయిల్ అయిపోతుందేమో, యూకేకి భయం ఉందనుకోండి. సో ఫస్ట్ ఒక ట్రయల్ బాల్, మనం మ్యాచ్ వేసే ముందు ట్రయల్ బాల్ అంటామా, సో అలాగే ఒక ట్రయల్ అగ్రిమెంట్ చేసుకుంటాయి, వాటిని ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయి, ఏ వస్తువులు ఒకవేళ ఎక్కువగా ఇంపోర్ట్ అయితే మా దేశీయ కంపెనీలకు ప్రాబ్లం ఏర్పడుతుందని వీళ్ళు అనుకుంటారో ఆ వస్తువులు మాత్రమే ఫస్ట్ ఇది చేస్తారనమాట. ఆ వస్తువులతో ఎటువంటి ప్రాబ్లం లేదు, మా ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడట్లేదని వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వినండి అన్న. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఎందుకు న్యూస్లోకి రావడం అనేటువంటిది జరిగింది? అకార్డింగ్ టు శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ రనిల్ విక్రమసింఘే, శ్రీలంక విల్ రివైవ్ ఇట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఇండియా. సో ఎప్పుడో 2000లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం, మళ్ళీ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలాగా? ఏ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ టెక్నాలజికల్ పార్ట్నర్షిప్ కింద దాన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇంకా ఎక్కువ సర్వీసెస్, ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఆస్పెక్ట్స్ అనేటటువంటి ఇంక్లూడ్ చేస్తా ఉన్నాం దీనిలో అని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో లెట్ us లుక్ ఎట్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్.
సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా శ్రీలంక మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు సైన్ అయింది, 2000 సంవత్సరంలో సైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ తర్వాత చాలా బైలేటరల్ డిస్కషన్స్ అనేటటువంటివి జరిగినాయి. దీని మధ్య శ్రీలంక అండ్ ఇండియా మధ్య దే ఆర్ యట్ టు రీచ్ అగ్రిమెంట్స్ ఆన్ ఇట్స్ అప్గ్రేడెడ్ వెర్షన్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అప్గ్రేడ్ చేద్దామని చెప్పి చాలాసార్లు చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా అదొక కన్క్లూజన్కి వచ్చే ప్రయత్నంలో ఉండడం అనేటటువంటి జరిగిందనమాట. అర్థమైందా? సో శ్రీలంక ఓన్లీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని అప్గ్రేడ్ చేయడం మాత్రమే కాకుండా ద పవర్ గ్రిడ్ కనెక్షన్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక మధ్య పవర్ గ్రిడ్ కనెక్షన్ కూడా అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, అంటే శ్రీలంకకు కావాల్సినటువంటి విండ్ ఎనర్జీ ఇండియాలో ప్రొడ్యూస్ చేసి శ్రీలంకకు పట్టుకెళ్ళడం, ఇండియాకి కావాల్సినటువంటి ఎనర్జీ శ్రీలంకలో ప్రొడ్యూస్ చేసి ఇండియాకి తీసుకురావడం, ఇలాంటిది అనమాట. ఆ ప్రాజెక్ట్ ఒకటి. సోలార్ పవర్ ప్లాంట్ అండ్ సాంపూర్ అండ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆన్ 3 ఐలాండ్స్ ఆఫ్ జఫ్నా పెనిన్సులా. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా స్పీడప్ చేయాలనుకుంటున్నామని చెప్పి సో మనకి ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు త్రిన్కోన్మలే ఆయిల్ ట్యాంక్ ఫార్మ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఎప్పటి నుంచో ఒక కొలిక్కి రానటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ విత్ ఇండియన్ అసిస్టెన్స్ యాజ్ హ్యావింగ్ బిగ్ పొటెన్షియల్. ఇండియా యొక్క సహాయ సహకారాలతో అది ఒకవేళ ముందుకు వెళ్తే సో అది చాలా మంచి, 2 కంట్రీస్కి చాలా మేలు జరుగుతుందని చెప్పి శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేటువంటి జరిగింది. ఇండియన్ ఆయిల్ సబ్సిడరీస్ దట్ ఈస్ లంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వుడ్ బి గివెన్ 49% స్టేక్. ఈ త్రిన్కోన్మలే ఆయిల్ ఫార్మ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో 49% వాటా లంకా ఐఓసికి ఇస్తామని చెప్పి మనకి శ్రీలంక చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో 2 కంట్రీస్ కలిపి దే వాంట్ టు డెవలప్ జాయింట్లీ దిస్ పర్టికులర్ త్రిన్కోన్మలే ఆయిల్ ట్యాంక్ ఫార్మ్. అర్థమైందా? సేలోన్ పెట్రోల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది, అండ్ దాంతోపాటు లంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈ 2 కలిపి దిస్ పర్టికులర్ ఆయిల్ ట్యాంక్ ఫార్మ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చేపట్టబోతున్నాము అని చెప్పి మనకి శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది రాను. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వర్డ్స్లో పెడతాను చూడండి. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్, ఇది ఒక ఒప్పందం బిట్వీన్ 2 or more కంట్రీస్, 2 లేదా ఎక్కువ దేశాల మధ్య ఒప్పందం. ఎందుకు? టు లోవర్ ఇంపోర్టర్ ఎక్స్పోర్ట్ టారిఫ్స్. ఇంపోర్టర్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి 2 లేదా ఎక్కువ కంట్రీస్ చేసుకునేటటువంటి ఒక ఒప్పందం. ఏ ఫ్రీ ట్రేడ్ పాలసీ ఎలోస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు బి బాట్ అండ్ సోల్డ్ అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్స్ విత్ లిటిల్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాక్సెస్, సబ్సిడీస్, కోటాస్, ప్రొహిబిషన్స్. చెప్పాను కదా, ఇదొక పాలసీ, ఇదొక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ వల్ల ఏం జరుగుతుంది? టెలోస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటటువంటివి గవర్నమెంట్స్ నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా బార్డర్ దాటి వేరే కంట్రీకి కూడా వెళ్ళగలుగుతాయి అన్నమాట. ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద ట్రేడ్ ప్రొటెక్షనిజం, ఎకనామిక్ ఐసోలిజం ఆర్ డయామెట్రికల్లీ అపోజ్డ్. అర్థమైందా? సో వెన్ దెర్ ఇస్ అ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దెన్ దెర్ విల్ బి నో ప్రొటెక్షనిజం. అంటే మా కంట్రీలో తయారైన వస్తువులే మేము కొనుక్కుంటాము అనేటటువంటిది ఎకనామిక్ ఐసోలేషన్. అంటే మావే మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం, మావే మేము అమ్ముకుంటాం అనేటటువంటి విధానం కాకుండా బయట దేశాల నుంచి మన దేశానికి ఆహ్వానించడం, మన దేశం యొక్క వస్తువులు బయట దేశాలు ఆహ్వానించడం. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కన్సిడర్స్ the formation of free trade areas to be exception to the most favored nation principle, since the preferences that parties to a free trade area exclusively provide each other go beyond their accession commitments. Very very important. The world trade organization ఏదైతే ఉందో అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి కంప్లీట్గా ఇది చేయడం అనేటటువంటిది జరిగింది, ఫుల్ సిగ్నల్ ఇవ్వడం అనేటువంటి ఎక్సెప్షన్ టు ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్. అంటే దిస్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ వల్ల ఏం జరగడం అనేటటువంటి జరుగుతుంది? సో కాంపిటీషన్ అనేటటువంటిది తొక్కేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే చెప్తాను చూడండి, ఇండియా ఉంది, జియో పొలిటికల్ రీజన్స్ కారణంగా ఇండియా అనేటటువంటిది ఓన్లీ యూఎస్తోనే ట్రేడ్ చేస్తాను అనుకోండి, దట్ ఈస్ వాట్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ అనమాట. దానివల్ల చైనా లేకపోతే ఇవన్నీ ఆర్థికంగా నష్టపోవడం అనేది జరుగుతుంది. దోస్ హూ వాంట్ టు అప్గ్రేడ్ their trade, those who want to penetrate into Indian market, అవి కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. సో అలా కాకుండా సో మామూలుగా ఒక కంట్రీ అనేటటువంటిది అన్ని కంట్రీస్తో కూడా ట్రేడ్ జరుపుకోవచ్చు, కానీ కొన్ని కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు, పర్లేదని చెప్పి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఫుల్ ఇది అనేటటువంటిది ఒక ఎక్సెప్షన్ అనేటటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. క్లారిటీ వచ్చిందమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసిపోయినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్ మోడీ అండ్ షరీఫ్ స్పార్ ఓవర్ ట్రాన్సిట్ ట్రేడ్ యాక్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది
జరిగిందమ్మా. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఉజ్బెకిస్తాన్లో ఫ్రైడే మొదలైనటువంటి దిస్ పర్టిక్యులర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దీని గురించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. తర్వాత మనం ఏం మాట్లాడదాం, అసలు న్యూస్లోకి ఏం రావడం అనేటువంటి జరిగింది, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఓకేనా? సో లెట్ us డిస్కస్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. చూడండి అమ్మా. సో లెట్ us లుక్ ఎట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఫస్ట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అర్థమైందా? సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. వెన్ ఐ సే దిస్ వర్డ్ మల్టీలాటరల్ అనే పదం వింటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 గవర్నమెంట్స్ ఇన్వాల్వ్డ్ అనమాట. సో 2 కంటే ఎక్కువ దేశాలు అనేటటువంటివి దీనిలో భాగంగా ఉంటే దాన్ని మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ పర్మనెంట్, అంటే శాశ్వతమైనటువంటి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే వేరు వేరు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఒక అంతర్జాతీయ సంస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ యురేషియన్ ఈజ్ ఎ ల్యాండ్ మాస్. మీ అందరికీ తెలుసు, యూరప్ అండ్ ఏషియా కలిపి ఉన్నటువంటి ల్యాండ్ మాస్ని యురేషియన్ ల్యాండ్ మాస్ అంటాం. సో ఈ 2 ఖండాలు ఏవైతే ఉంటాయో, ఖండాలకు చెందినటువంటి కంట్రీస్ దీనిలో భాగంగా ఉండడం అనేటటువంటి జరిగింది, దీనిలో సభ్యులుగా ఉండడం అనేటువంటిది. ఇట్స్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్, అంటే పొలిటికల్ సపోర్ట్ అనేటటువంటిది, పొలిటికల్ ఇష్యూస్ గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు ఈ సమిట్స్లో కానీ లేకపోతే ఈ మీటింగ్స్లో కానీ. ఎకనమిక్ ఆర్గనైజేషన్ అంటే ఎకనమిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక అభివృద్ధి గురించి, పావర్టీ ఎలివియేషన్ గురించి, వీటన్నింటి గురించి మాట్లాడతారు. అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్, సో వార్స్, అదర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇందులో చర్చలు అనేటువంటివి వస్తాయి. ఎయిమింగ్ టు మెయింటైన్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజియన్. యురేషియాలో అంటే ఐరోపా ఖండము అండ్ ఏసియా ఖండం ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ మాస్లో శాంతి అండ్ భద్రత అండ్ స్టెబిలిటీ, స్థిరత్వం ఏదైతే ఉంటుందో దానికోసం అది సాధించడానికి ఏర్పాటైనటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 2001. 2001లో ఇది క్రియేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ద SCO చార్టర్ వాజ్ సైన్డ్ ఇన్ 2002. చార్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ బుక్ ఆర్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ విచ్ హ్యావ్ మెనీ నార్మ్స్ అండ్ రూల్స్. ఎలా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వర్క్ అవ్వాలి, ఏ విధంగా ఓటింగ్ సిస్టమ్ ఉండాలి, ఇవన్నింటినీ చెప్పేటటువంటి ఒక డాక్యుమెంట్నే మనం చార్టర్ అంటాం. ఈ SCO చార్టర్ ఎప్పుడు సైన్ అయింది? 2002లో సైన్ అవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2003. 2003లో అది ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. మనం మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యంగా ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అయితే ఆల్రెడీ సెట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఎప్పుడు క్రియేట్ అయింది? 2001లో క్రియేట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001 ముందు దానికి ఇంకొక పేరు ఉంది. ఏంటి? షాంఘై 5 అనేటటువంటి పేరు అనేటటువంటిది ఉంది. ఈ షాంఘై 5లో ఎవరండి సభ్యులుగా ఉన్నారు? కజకిస్తాను, చైనా, కిర్గిస్తాను, రష్యా, తజికిస్తాన్. ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ 5 కంట్రీస్ అంటే చైనా, రష్యా అండ్ దాంతోపాటు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, చైనా రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి మధ్య ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఉండడం అనేటటువంటిది జరిగింది అంటే, మనకి ఆల్రెడీ చెప్పాను, 1991 తర్వాత ఏం జరగడం అనేటటువంటిది జరిగింది? కోల్డ్ వార్ అనేది ఎండ్ అయింది 1991లో. ప్రచ్ఛన్న యుద్ధం. USSR, సోవియట్ యూనియన్ అనేటటువంటిది 15 దేశాలుగా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడైతే 15 దేశాలుగా విడిపోయాయో తప్పకుండా బార్డర్ డిమార్కేషన్ అనేటటువంటిది జరుగుతుంది. సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేస్తారు. ఈ సరిహద్దు వివాదాలు అనేటటువంటివి రాకుండా చూసుకునేందుకు గాను ఈ కంట్రీస్ మధ్య ఈ పర్టికులర్ షాంఘై 5 అనేటటువంటిది ఏర్పాటైంది. దిస్ ఇస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఏ సిరీస్ ఆఫ్ బార్డర్ డిమార్కేషన్ అండ్ డీమిలిటరైజేషన్ టాక్స్. సో బార్డర్స్లో మిలిటరీ అనేటటువంటిది ఉండకూడదు. డిమార్కేషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, బార్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి విచ్ ద 4 ఫార్మర్ సోవియట్ రిపబ్లిక్స్, సో కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా అండ్ తజికిస్తాన్, దే ఆర్ వన్స్ పార్ట్ ఆఫ్ USSR అన్నమాట. 1991 ముందు, 1991 తర్వాత ఇవి దేశాలుగా విడిపోవడం అనేటువంటి జరిగింది. వాటి మధ్య అండ్ చైనా, ఈ 4 అండ్ చైనాకి మధ్య అంటే బార్డర్స్లో స్టెబిలిటీ అండ్ పీస్ని ఎన్షూర్ చేయడానికి ఈ షాంఘై 5 ఏదైతే ఉంటుందో అది ఏర్పాటైంది. ఫాలోయింగ్ ద ఎక్సెషన్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ టు ద ఆర్గనైజేషన్ ఇన్ 2001, ఎప్పుడైతే ఈ 5తో పాటు ఉజ్బెకిస్తాన్ ఎప్పుడైతే చేరడం అనేటువంటి జరిగిందో 2001లో ద షాంఘై 5 వాజ్ రీనేమ్డ్ యాజ్ SCO. షాంఘై 5 అనేటటువంటిది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారడం అనేటటువంటిది జరిగింది. ఇండియా, పాకిస్తాన్ బికేమ్ మెంబర్స్ ఇన్ 2017. వీటితో పాటు ఇండియా, పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో అవి 2017లో భాగంగా చేరడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. సో వెస్ట్
మనకి వద్దు వాళ్ళతో, మీకు ఎందుకురా బాబు ఇండియా అని చెప్తున్నప్పటికీ ఇండియా, సో 2014లో మనకి చెప్పాను నేను ఆల్రెడీ, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దెర్ వర్ రాడికల్ చేంజెస్ టేకెన్ ఇన్ ఆల్ స్పియర్స్, రైట్. సో అలాగే మోడీ గవర్నమెంట్ న్యూ ఇండియా అనే ఆస్పిరేషన్తో ముందుకు వచ్చింది. సో అందుకే ఒక్కరితో మనం ఉంటే సరిపోదు, వీళ్ళతో కూడా మనం ఉండాలని చెప్పి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనం చేరడం అనేటువంటి జరిగింది. ఆన్ 17 సెప్టెంబర్ 2021 సెప్టెంబర్ 17వ తారీఖున ఇట్ వాజ్ అనౌన్స్ దట్ ఇరాన్ వుడ్ బికమ్ ఎ ఫుల్ మెంబర్ ఆఫ్ ద SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. సో ఇరాన్ కూడా మెంబర్ అవుతుందని చెప్పడం అనేది జరిగింది. ఇరాన్ ఈజ్ ఎట్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇయర్లో ఇరాన్ కూడా మెంబర్ అయిపోవడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్తో పాటు ప్రజెంట్ ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భాగంగా ఉన్నాయి. అండ్ యాంటీ వెస్ట్ కంట్రీ అయినటువంటి దట్ ఈస్ ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్కి USA, UK వీటికి పడదు కదా, సో ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ కూడా దీనిలో చేరడం అనేటువంటి జరిగింది. దిస్ ఇస్ స్ట్రెంథనింగ్ ద బ్లాక్ అనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని బలపరచడం అనమాట. శత్రువులు, ఆ వెస్ట్కి శత్రువులుగా ఉన్నటువంటి దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పాటు అవుతున్నాయి. మీరు గమనించవచ్చు, ఇండియా దానిలో భాగంగా ఉంది. వెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ కూడా వెస్ట్ యొక్క శత్రువులు ఏర్పాటు చేసినటువంటి కూటమిలో కూడా ఇండియా భాగంగా ఉందంటే ఏంటి? ఇట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ మల్టీ అలైన్మెంట్, క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఆల్ అలైన్మెంట్. క్లారిటీ వచ్చిందా నాన్న? నెక్స్ట్ చూడండి. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? స్ట్రెంథనింగ్ మ్యూచువల్ ట్రస్ట్. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య నమ్మకం అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. నైబర్లీనెస్, ఒక నైబర్హుడ్ కంట్రీస్ ఎలా అయితే ఉంటాయో అలా ఒక ఫ్రెండ్లీగా ఉండడం అనేటటువంటిది జరగాలి. ప్రమోటింగ్ ఎఫెక్టివ్ కోఆపరేషన్ ఇన్ పాలిటిక్స్, రాజకీయ విషయాల్లో కానీ, ట్రేడ్, వర్తక వాణిజ్య వ్యాపారాలు, ఎకానమీ, ఆర్థిక విషయాల్లో, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అంటే పరిశోధన అండ్ దాంతోపాటు సాంకేతికత, ఈవెన్ కల్చర్ ఏదైతే ఉందో, మోర్ ఆర్ లెస్ దీస్ కంట్రీస్ హ్యాడ్ క్లోజ్ కల్చరల్ టైస్. సో వీటి మధ్య, దేశాల మధ్య కల్చరల్ టైస్ దగ్గరగా ఉండడం వల్ల కల్చర్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. వీటన్నిటిని ప్రమోట్ చేయాలి. ఎన్హాన్సింగ్ టైస్ ఇన్ ఎడ్యుకేషన్, విద్య, ఈ దేశాల్లో విద్య అనేటటువంటిది ప్రమోట్ చేయడంలో, ఎనర్జీ అనేటటువంటిది, ముఖ్యంగా సస్టైనబుల్ ఎనర్జీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడంలో, ట్రాన్స్పోర్ట్, టూరిజము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, వీటన్నింటిలో కూడా ఈ దేశాలు ఒకదాంతో ఒకటి హెల్ప్ చేసుకోవడం, ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దే మెయింటైన్ అండ్ ఎన్ష్యూర్ పీస్, దేశాల మధ్య తగాదాలు లేకుండా శాంతి ఉండాలి. సెక్యూరిటీ, ఎవ్రీ కంట్రీ వాంట్స్ సెక్యూరిటీ, దేశాల యొక్క భద్రత అనేటటువంటిది, ఆయా దేశాల యొక్క జాతీయ భద్రతా విషయంలో కూడా ఒక దేశానికి ఇంకో దేశం హెల్ప్ చేసుకోవాలి. స్టెబిలిటీ ఇన్ ద రీజియన్, దిస్ యురేషియన్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ సో స్థిరత్వం అనేటటువంటిది ఉండాలి. ఎటువంటి కేయోస్, గందరగోళం రాకుండా సో ఇవన్నీ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ అంటే పీపుల్ యొక్క వాయిసెస్ వినిపించేలాగా ఉండాలి. సో అండ్ ఫెయిర్ అండ్ రేషనల్ న్యూ ఇంటర్నేషనల్ పాలిటిక్ అండ్ ఎకనామిక్ ఆర్డర్, సో ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది జరగాలి. అంటే ఒక దేశం మీద ఇంకో దేశం ఈజీగా, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏం చేయకూడదు, అటాక్స్ అనేటటువంటివి చేయడం కానీ, ఒక దేశం ఇంకొక దేశం యొక్క బార్డర్స్లోకి చొచ్చుకుపోవడం, టెరిటోరీస్ని ఆక్యుపై చేసుకోవడం, ఇలాంటివి ఉండకూడదు అనమాట. ఒక రూల్స్, ఇంటర్నేషనల్ రూల్స్ ఏవైతే ఉంటాయో, పొలిటికల్ అండ్ ఎకనామిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా పాటించే విధంగా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్లో కృషి చేస్తాయన్నమాట. దిస్ పర్టికులర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటేరియట్ ఎక్కడుంది? బీజింగ్లో ఉండడం అనేటటువంటిది జరిగింది, చైనాలోని బీజింగ్లో. ఇట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషనల్, ఈ కంట్రీస్కి ఇన్ఫర్మేషన్, అంటే పావర్టీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది కంట్రీస్లో, సో వాటి మధ్య తారతమ్యాలు ఎలా ఉన్నాయి, ఎనాలిసిస్, ఎనలిటికల్ ఆస్పెక్ట్స్ ఇస్తుంది. అండ్ ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రాటజీస్, ప్లానింగ్, వీటన్నిటిని కూడా సెక్రటేరియట్ ఏదైతే ఉందో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సచివాలయం అందించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? మీ అందరికీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఫస్ట్ మీ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ నాన్న. క్లారిటీ వచ్చిందా? మరి నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at focus areas of షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో రీసెంట్గా జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశంలో, సమిట్లో, ఉజ్బెకిస్తాన్లో జరిగినటువంటి సమిట్లో దేని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు? రీజనల్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, యురేషియన్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో దానిలో స్థిరత్వము అండ్ భద్రత ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవడానికి, కౌంటర్ టెర్రరిజం అండ్ ట్యాకిల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, సో టెర్రరిజం ఏదైతే ఉంటుందో, ఉగ్రవాదం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి, నేరాల గురించి వీటన్ని తగ్గించడానికి, సో నాన్ వైలెన్స్ దీనిలో పదంలో అందరూ ముందుకు వెళ్ళడానికి, ఎకనమిక్ గ్రోత్ అండ్ కనెక్టివిటీ, సో అన్ని దేశాలు ఎకనామికల్గా గ్రో అవ్వాలి. అండ్ కనెక్టివిటీ కూడా ఒక దేశంతో ఇంకొక దేశానికి మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో డెవలప్ చేయాలి. టూరిజం డెవలప్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి కూడా ట్యాకిల్ చేయాలనే విధంగా మనకి దిస్ పర్టికులర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో మాట్లాడడం అనేటువంటి జరిగింది. అండ్ మోడీ పుతిన్ అట్ సమార్కండ్ 2022, దిస్ పర్టికులర్ SCO ఇదేదైతే ఉంటుందో మీట్ ఏదైతే ఉందో దీనిలో మోడీకి మరియు పుతిన్కి మధ్య కూడా మీటింగ్ అనేటువంటి జరగడం జరిగింది. రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ హీ టోల్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ
రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ నరేంద్ర మోడీకి ఏం చెప్పారు అంటే, సో ఇట్ ఈస్ ప్రామిసింగ్ టు ట్రై అండ్ ఎండ్ 9 month old కాన్ఫ్లిక్ట్. 9 నెలలుగా జరుగుతున్నటువంటి రష్యాస్ వార్ ఆన్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాకు ఎండ్ చేయాలనే ఉంది. బట్ యుక్రెయిన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది వెస్ట్తో కూడి ప్రొలాంగ్ చేయాలనుకుంటుందని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. మోడీజీ బిగేన్ హిస్ కామెంట్స్ బై టెల్లింగ్ మిస్టర్ పుతిన్ దట్ ద ఎరా ఆఫ్ వార్ ఈజ్ ఓవర్. సో మనకి పుతిన్కి ఏం చెప్పారు అంటే, యుద్ధం ద్వారా మనం గెలుచుకునేటటువంటి టెరిటరీస్ని కానీ లేకపోతే మన ఇంట్రెస్ట్ని సాధించుకోవాల్సినటువంటి సమయం ఎప్పుడో అయిపోయింది. ఇండికేటింగ్ దట్ ఇండియాస్ డిస్కంఫర్ట్ విత్ రష్యాస్ అటాక్ ఆన్ ఉక్రెయిన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పబ్లిక్. సో పబ్లిక్లో మొదటిసారి మోడీ ఈ మాట అన్నారనమాట. అంటే యుక్రెయిన్ మీద రష్యా అటాక్ చేయడం సరైనది కాదు, తగదు. సో దట్ ఈస్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ అని చెప్పి మోడీ పుతిన్కి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎరా ఆఫ్ వార్ అనేటటువంటిది ఎండ్ అయిపోయిందని చెప్తూ ఇంకొకటి ఏం చెప్పారంటే, టుడేస్ ఎరా ఈజ్ నాట్ ఆఫ్ వార్ బట్ ద డెమోక్రసీ, డిప్లొమసీ, డైలాగ్ ఆర్ సచ్ థింగ్స్ దట్ టచ్ ద వరల్డ్. ప్రపంచానికి మార్గనిర్దేశం ఎలా చేయాలి, ప్రపంచం ఎలా కొలాబరేట్ అవుతుంది అంటే ప్రజాస్వామ్యం ద్వారా, ప్రజల యొక్క ఇవేవైతే ఉన్న ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయడం ద్వారా, డిప్లొమసీ అంటే చర్చల ద్వారా, యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా, డైలాగ్ ద్వారా అంటే కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకోవడం ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని చెప్పి మోడీ గారు చెప్పారు. అఫీషియల్స్ అట్ ద టూ లీడర్స్ ఆర్ స్పోక్ అబౌట్ ద డెరివేటివ్ ఇష్యూస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం అనేది జరిగింది. సచ్ యాజ్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీతో చాలా దేశాలు బాధపడుతూ ఉండడం అనేది జరిగింది. ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోయినాయి, ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరిగిపోయినాయి, ఎనర్జీ సెక్యూరిటీ కూడా ఇబ్బంది ఏర్పడడం అనేది జరిగింది. మిస్టర్ మోడీ ఆల్సో డిస్కస్ డెవలపింగ్ ద చబహర్ ట్రేడ్ రూట్ టు సెంట్రల్ ఏషియా ఇన్ హిస్ మీటింగ్ విత్ మిస్టర్ మిర్జియోయేవ్ హు వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ యొక్క అధినేతలతో కూడా ఈయన మాట్లాడి ఏం చెప్పడం అనేటువంటి జరిగింది. చబహర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మళ్ళీ మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకోండి, మేము ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తామని చెప్పి మోడీ గారు మాట్లాడడం అనేది జరిగింది. అప్పటి నుంచో చబహర్ పోర్ట్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఒక ఎండ్కి రావడం అనేటువంటిది జరిగింది అనమాట. అది స్టాల్ అయిపోవడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేసి రెజ్యూమ్ చేసే ఆలోచనలో మోడీ ఉన్నారు. మిస్టర్ పుతిన్ ఆల్సో బ్యాటెడ్ ఫర్ ఎ వీసా ఫ్రీ ట్రావెల్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా డ్యూరింగ్ హిస్ టాక్స్ విత్ మిస్టర్ మోడీ. మిస్టర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇండియాకి రష్యాకి మధ్య వీసా లేకుండా ట్రావెల్ చేసేటువంటి సదుపాయం పెట్టాలి. సో టూరిజం డెవలప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో దట్ విల్ బి విన్ టు విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద నేషన్స్ అనే విధంగా పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఎవరికి? మోడీ గారితో. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు చక్కగా కాంప్రహెన్సివ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ కూడా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి అమ్మా. సో చెప్పాను కదా, టుడేస్ ఎరా ఈజ్ నాట్ ఆఫ్ వార్. మోడీ టెల్స్ పుతిన్ టుడేస్ ఎరా ఈజ్ ఆఫ్ డెమోక్రసీ, టుడేస్ ఎరా ఈజ్ ఆఫ్ డిప్లొమసీ అండ్ టుడేస్ ఎరా ఈజ్ ఆఫ్ డైలాగ్ అని చెప్పి మనకి మోడీ గారు చెప్పడం అనేటువంటి జరిగింది. రైట్. సో ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ నోట్ నుంచి వచ్చినటువంటి ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మీరు ఎగ్జామినేషన్లో మెన్షన్ చేస్తే మీకు ఇంకా అథెంటిక్గా ఆన్సర్ మారుతుంది, ఇంకా చక్కగా మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవుతాయి అనమాట. అర్థమైందా? అందుకే ఈ స్లైడ్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు ఫ్లై AN-32 ఆన్ బ్లెండెడ్ బయోడీజిల్ ఫర్ 200 hours. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 అండ్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటి జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నాన్న. ఏం లేదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓన్ చేసుకున్నటువంటి AN-32 అనేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో దానిలో డీజిల్ కాకుండా బయోడీజిల్ అనేటటువంటిది వాడబోతున్నారంట. బ్లెండెడ్ బయోడీజిల్, డీజిల్తో కొంత మొత్తంలో బయోడీజిల్ని యాడ్ చేసి దాన్ని ఫ్యూయల్గా వాడబోతున్నారంట. టు ఫ్లై ఫర్ 200 hours. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు ఇండియన్ గవర్నమెంట్ కంకణం కట్టుకుంది ఏంటి, కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో అది తగ్గించడానికి. రైట్. కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గించాలని చెప్పి తద్వారా డిఫెన్స్ టెక్నాలజీలో కూడా సో ది సస్టైనబుల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటా ఉన్నారు. ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా దిస్ పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బయోడీజిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపుగా మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కూడా అడుగులు పెట్టడం అనేటటువంటి జరుగుతుందమ్మా. అర్థమైందా? అదే ఈ ఆర్టికల్. ఒకసారి కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ చూద్దాం అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. వినండి నాన్న. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ చూడండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ ఇట్ కార్బన్ ఫుట్ ప్రింట్, చెప్పాను కదా, కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక డెసిషన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇట్ ఈస్ లుకింగ్ టు ఫ్లై అండ్ AN-32 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్
మోడిఫైడ్ టు ఆపరేట్ ఆన్ 10% బ్లెండెడ్ బయోడీజిల్. సో మొత్తం ఫ్యూయల్లో 10% బయోడీజిల్ని వాడుతూ 200 ఫ్లైట్ అవర్స్ అంటే 200 గంటలు గాల్లో ప్రయాణించేటట్టు చేయాలని చెప్పి ఇన్ ద నెక్స్ట్ 6 months నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది. అకార్డింగ్ టు ఎయిర్ వైస్ మార్షల్ ఎస్కే జైన్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్, దట్ ఈస్ మెయింటెనెన్స్ ప్లాన్స్లో ఉన్నటువంటి అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఫ్యూయల్స్ని ఏమంటారు అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. ఫస్ట్ టైం ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్తో బయోడీజిల్ని బ్లెండ్ చేసి కలిపి ఎప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేటటువంటిది ఫ్లై అవ్వడం అనేది జరిగింది మొదటిసారి అంటే December 2018లో అది ఫ్లై అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎ సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎ డార్నియర్ వాజ్ నౌ అండర్ గోయింగ్ గ్రౌండ్ టెస్ట్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ బిన్ క్లియర్డ్ బై ద ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద ఇంజిన్ హనీవెల్ ఫర్ ద యూజ్ ఆఫ్ 50% బయోఫ్యూయల్. అండ్ ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి డార్నియర్లో కూడా 50% బయోడీజిల్ వాడుతూ ఇంకొక 50% మాత్రమే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వాడుతూ అది ఫ్లై అయ్యేటటువంటి ఇది పర్మిషన్స్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ ఇంజిన్ హనీవెల్ నుంచి ఆ పర్మిషన్స్ కూడా మనకు రావడం అనేది జరిగింది. ద గ్లోబల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అమ్మ. సో ఈ భూతాపాన్ని కలగజేసేటటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎమిటర్స్లో ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా ఒకటి. దట్ కాజ్ గ్లోబల్ వార్మింగ్. చెప్పాను కదా, దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాజ్ గ్లోబల్ వార్మింగ్, భూతాపాన్ని కలగజేస్తే. ద ఫ్యూయల్ కన్సంప్షన్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ 2021-22 was 6.2 lakh kiloliters which constituted 15 lakh tons of carbon dioxide. చూసారా, ఈ ఫ్యూయల్ అంతా 15 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని వెదజల్లడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది కూడా పొల్యూషన్కి కారణం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ కూడా, క్లైమేట్ చేంజ్ కూడా కారణం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆన్ ద సివిల్ ఏవియేషన్ ఫ్రంట్, an official from aircraft manufacturer Airbus said that they had plans to offer 100% sustainable aviation fuel compatibility on its commercial aircraft latest by 2030. సో సివిల్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ప్రయాణికులు ట్రావెల్ చేసేటటువంటి ఎయిర్క్రాఫ్ట్ విభాగంలోకి వస్తే ఎయిర్బస్ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ఏం చెప్పారు, 2030 కల్లా కంప్లీట్ సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సో ఏవియేషన్ అనేటటువంటిది మేము స్టార్ట్ చేస్తామని చెప్పడం అనేటటువంటిది జరిగింది నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో నౌ లెట్ us look at some facts about AN-32 aircraft. ఇట్స్ ఎ ట్విన్ ఇంజిన్, అంటే 2 ఇంజిన్స్ ఉంటాయి. టాక్టికల్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, సో లైటర్ వెహికల్ అనేటటువంటిది ఉంటుంది. డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో ఆఫ్ యుక్రెయిన్. సో యుక్రెయిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం, యుక్రెయిన్ ఫార్మ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం దీన్ని తయారు చేయడం అనేటువంటి చెంది. మోస్ట్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం రష్యా నుంచి, యుక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను, రైట్? సో AN-32 ఈజ్ derived ఫ్రమ్ ద AN-26 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే AN-26 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క అప్డేటెడ్ వెర్షన్ దిస్ AN-32 ఎయిర్ క్రాఫ్ట్. ఏ టోటల్ ఆఫ్ 240 AN-32s ఆర్ కరెంట్లీ ఆపరేషనల్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా 240 AN-32 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటి ఆపరేషన్లో ఉన్నాయి. AN-32 హ్యాస్ 10 వేరియంట్స్ ఆఫ్ 10 వేరియంట్స్ ఉన్నాయి. AN-32A, 32B, 32B100, 32B110, 32B120, 32B 300, 32LL, 32MP, 32P ఫైర్ కిల్లర్ అండ్ 32B200 ఇలా 10 రకాలు దీనిలో ఉండడం అనేటటువంటి జరిగింది. సో బోత్ మిలిటరీ అండ్ సివిల్ ఆపరేషన్స్ కోసం దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. దిస్ AN-32 కెన్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ ఆన్ రఫ్ ఎయిర్ ఫీల్డ్స్ అండ్ డర్టీ రన్వేస్. సో రన్వేస్ ఎంత ఇబ్బందికరంగా ఉన్న రఫ్ ఎయిర్ ఫీల్డ్స్ మీద కూడా ఇది ల్యాండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుందంట, ల్యాండ్ అవ్వగలదంట. ద ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ డిజైన్డ్ టు మనోవర్ డే అండ్ నైట్ ఇన్ ట్రాపికల్ అండ్ మౌంటైనియస్ రీజన్స్. సో డే అండ్ నైట్ ఇది ట్రావెల్ చేయగలదు ట్రాపికల్ రీజన్స్ అండ్ మౌంటైనియస్ రీజన్స్లో. ఈవెన్ ఇన్ హాట్ క్లైమేట్ కండిషన్స్ అప్ టు 55 degrees Celsius ఉన్నా సో ఇది ఈజీగా ట్రావెల్ చేయగలదు. అండ్ AN-32 ఫీచర్స్ అడ్వాన్స్డ్ కార్గో హ్యాండ్లింగ్ డివైజెస్ అండ్ కార్గో డోర్ ఫిటెడ్ విత్ ఏ ర్యాంప్ టు ఈజ్ ద లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ఫ్రైట్. సో కార్గో ఎయిర్ క్రాఫ్ట్గా కూడా ఇది ఉపయోగపడుతుందంట. సో దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. దే ఎనేబుల్ ఈజీ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ఫ్రైట్. సో ఈ పర్టికులర్ లోడ్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా లోడ్ చేయొచ్చు, అన్లోడ్ చేయొచ్చు అనమాట. అర్థమైంది, ఆ వెసులుబాటు కూడా దీనిలో ఉండడం అనేటువంటి జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ AN-32 ఎయిర్ క్రాఫ్ట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, చక్కగా ఫాలో అవ్వండి. 3 months నాకు మీ టైం అండ్ ఎఫర్ట్స్ ఇవ్వండి. విత్ ఇన్ 3 months 3 నెలల్లో మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు వస్తారు. వీలైతే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్. లవ్ యూ నాన్న.